ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆదిత్య స్కూల్స్లో అయితే ఉన్నాం. మనం ఆదిత్య స్కూల్స్లో వావ్ అనే ప్రోగ్రామ్ అయితే ఎలా కండక్ట్ చేస్తున్నారో, వావ్ అనే ప్రోగ్రామ్ ఏంటి, ఐటీసీ అనే సంస్థ 2016లో వావ్ అనే ప్రోగ్రామ్ని ఏజిఎస్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా వావ్ అనే ప్రోగ్రామ్ అయితే చేసింది. అంటే ఈ సంస్థ అసలు ఏం చేస్తుంది, ఆదిత్య స్కూల్స్లో అసలు ఏం జరుగుతుంది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆదిత్య స్కూల్స్లోకి అయితే మనం వచ్చాం. ఇక్కడంతా కూడా చిందర వందరగా ఇవన్నీ కూడా పాత పుస్తకాలు, పనికిరాని పుస్తకాలన్నీ కూడా ఇక్కడైతే మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పనికిరాని పుస్తకాలు చూస్తున్నాం. ఈ పనికిరాని పుస్తకాలు అసలు వీళ్ళు ఏం చేస్తారు? అసలు ఆదిత్య స్కూల్స్ అంటే చాలా పరిశుభ్రతకి పేరు అంటారు, కానీ ఇక్కడంతా ఏదో గుట్టలుగా చెత్త కుప్పలు, ఏదో అంటే పుస్తకాలను చెత్త కుప్పలు అనుకోకూడదు అన్నట్టుగా ఉన్నాయి. కానీ మీరు అలా అనుకుంటే పొరపాటు పడినట్టే. ఇక్కడంతా కూడా పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్స్ వీళ్ళ దగ్గర చదివే చిల్డ్రన్స్ నుంచి తెప్పించి ఇవి కేజీల లెక్కన 6 కేజీలు 5 కేజీలు ఒక బ్యాగ్గా తయారు చేస్తారు. తయారు చేసి దీనికి సంబంధించి వీళ్ళు వెనక్కి తీసుకుంటారు. ఈ తీసుకున్న దాన్నంతా కూడా ఐటీసీ సంస్థకి అయితే వీళ్ళు చేరవేస్తారు. అసలు ఈ తీసుకుని వీళ్ళకి ఏమిస్తారు, అసలు పిల్లల్ని వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రోగ్రామ్ చేశారా లేకపోతే మంచి ప్రోగ్రామ్ చేశారా, వారు మాటలు వినే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ఆదిత్య స్కూల్స్ ప్రిన్సిపల్ అయితే వాసుదేవ్ అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి పిల్లల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీరు చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రోగ్రామ్ అయితే కాదు. ఆల్రెడీ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని ప్రతి 3వ శనివారం కూడా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఏదైతే పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ పనికిరాని పుస్తకాలను మనం తీసుకుని వీటికి బదులుగా ఇక్కడ స్టేషనరీ తిరిగి కొత్త పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది, కొత్త పెన్స్ ఇవ్వడం జరుగుతుంది, పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ కంపాస్ బాక్సులు కానీ ప్రతిదీ అన్నమాట వాళ్ళకి ఉపయోగపడే వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి ఎకో ఫ్రెండ్లీ ప్రోగ్రామ్ అండి. జనరల్గా పర్యావరణం బాగుండాలంటే చెట్లను పెంచాలి, అది ఒక ఎత్తు అయితే చెట్లను నరకకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అనమాట. దానిలో భాగంగా ప్రతి 1 టన్ను వేస్టేజ్ మనం కానీ ఐటీసీకి కానీ ఇస్తుంటే 1 టన్ను పేపర్ తయారవ్వాలంటే సుమారుగా 17 చెట్లను నరకాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది మన ఆదిత్య స్కూల్లో లాస్ట్ ఇయర్ మనం 9 టన్స్ ఇచ్చాం. 9,000 కేజీలు. 9,000 కేజీలు అంటే 9 పద్దులు 90 ప్లస్ 9 ఏళ్ళు 63, 153 చెట్లను నరకకుండా మన స్కూల్ విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ వేస్ట్ అంతా మీరు సేకరిస్తున్నారు, దీంట్లో మీకు లాభం లేకుండా చేస్తున్నారు అనేది అయితే నాకైతే ఉంది. మీరు ఎందుకు చేస్తున్నారు అలా? యాక్చువల్గా ఇదంతా లాభాపేక్ష లేని ప్రోగ్రామ్ అండి. యాక్చువల్ ఈ ప్రోగ్రామ్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు, మా చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో, మా డైరెక్టర్ మేడం ఎన్ శృతిరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఐటీసీ సంస్థ సహకారంతో ఏజిఎస్ వారి ఆధ్వర్యంలో ఇలా మనం ఏదైతే మనకి పనికిరాల పుస్తకాలు ఉన్నాయో ఇవన్నీ సేకరించి వాళ్ళు ప్రతిఫలంగా పనికొచ్చే వస్తువులు ఇవ్వడం జరుగుతుంది తప్పించి ఇందులో ఏ విధమైన లాభాపేక్ష అయితే లేదు. ఏంటి అసలు దీని పరిస్థితి ఏంటి? ఇది పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనకి మా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఏజిఎస్ అకాడమీ ఆఫ్ గాంధీ స్టడీస్, ఐటీసీ వారి సహకారంతో అలాగే ఏజిఎస్ అంటే అకాడమీ ఆఫ్ గాంధీ స్టడీస్ ఆధ్వర్యంలో వావ్ అండ్ వెల్బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్. వెల్బీయింగ్ అంటే మనకి ప్రతి స్టూడెంట్ కూడా వేస్టేజ్ అనేది సెగ్రిగేట్ చేయడం అనేది మేము అవేర్నెస్ వాళ్ళలో తీసుకొస్తాం అనమాట. వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్, తడి చెత్తను ఎలా నిర్మూలించాలి, వేస్ట్ అంటే పేపర్ వేస్ట్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఎనీ వేస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ వేస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అది మేము రీసైక్లింగ్ పంపించి పిల్లలకి ఏంటంటే ఎక్స్చేంజ్ రూపంలో ఈ ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా వావ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి స్టేషనరీ ఐటమ్స్ అనేది మేము ఇస్తున్నాం. అలాగే ఒక వాల్యుబుల్ అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం. నా పేరు చైత్ర. నిన్ను మీ ప్రిన్సిపల్ ఇబ్బంది పెడుతున్నారా ఇదంతా బుక్స్ తీసుకురా అని? లేదు అలా నిజమే. ఎప్పుడు అలా మార్కు లేను బుక్స్, పాత బుక్స్ తీసుకురాబోతే అని ఇబ్బంది ఏమన్నా పెడుతున్నారా? అసలు అలాంటిది ఏం ఇబ్బంది పెడుతున్నారా? మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉన్నారు కదా, ఈ ప్రోగ్రామ్ మీ ప్రిన్సిపల్ చెప్పగానే మీ ఇంట్లో మీరు చెప్పారు కదా, చెప్పిన తర్వాత మీ పేరెంట్స్ నిన్ను తిట్టుకున్నారు కదా? లేదు, అలాంటిది ఏం లేదు. మా పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఆల్సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అనమాట. ఇలాంటి స్కూల్లో చాలా క్రియేటివ్ థింగ్స్ అన్నీ చేస్తున్నారు కదా, మేము ఇలా ఈ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మా పేరెంట్స్ అయితే చాలా బాగా హ్యాపీగా ఉన్నారు. అమ్మా మీ మమ్మీ తిట్టుకుంది కదా? నో సార్, మరి ఏమన్నారు మీ మమ్మీ? మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఈ స్కూల్లో ఏ స్కూల్లోనే ఇలా చేయలేదు సార్, ఇదే ఫస్ట్ టైం ఈ స్కూల్లో ఇలా చేసుకోవడం సార్. హ్యాపీగానే ఫీల్ అయ్యాను సార్. హ్యాపీగానే ఫీల్ అయ్యారు సార్. మీ మమ్మీ తిట్టింది కదా? లేదు సార్, లేదు సార్, అస్సలు లేదు సార్ సార్. తిట్టారు కదా? లేదు సార్. ఎన్ని బ్యాగ్స్ తెచ్చావు? 4 బ్యాగ్స్ సార్. 4 అంటే 5 బ్యాగ్స్ తెమ్మన్నారు కానీ 4 ఎందుకు తెచ్చావు? ఒకటి మా తమ్ముడికి ఇచ్చాను. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వేయింగ్ మెషిన్ ఉంది. వేయింగ్ మెషిన్ లో ఏదైతే పనికిరాని అంటే బుక్స్ ను పనికిరావని అనుకోకూడదు, కానీ వాడేసిన ఆ బుక్స్ ని ఇదంతా కూడా ఇక్కడ తూకం చూస్తున్నారు. తూకం చూసి ఒక్కో బ్యాగ్ లో
సుమారు అంటే 17 కేజీల చిల్లర వచ్చిందంటే అంటే 7 కేజీలన్నర వచ్చి ఒక బ్యాగ్లో అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. 7 కేజీలన్నర బ్యాగ్ని పెట్టి వాళ్ళకి ఒక స్లిప్ అయితే ఇస్తున్నారు. ఆ స్లిప్ ద్వారా వీరంతా కూడా ఈ వేస్టేజ్ ఎవరైతే ఇచ్చారో ఆ వేస్టేజ్ అంతా తీసుకుని అక్కడ పెన్సిల్ కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఎరేజర్లు కానీ అలాగే మొత్తం బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా కూడా నాకు కూడా చాలా అనుభూతి అయితే ఇస్తుంది. తర్వాత ఎవరైతే ఇచ్చారో వాళ్ళంతా కూడా మనం చూడొచ్చు సర్టిఫికెట్ కూడా అంటే ఒక సర్టిఫికెట్ను కూడా ఐటీసీ సంస్థ ద్వారా ఈ ఆదిత్య కాలేజ్ యాజమాన్యం అంతా కూడా ఇస్తుంది. దీన్ని కూడా మంచి గుర్తింపుగా కూడా చెప్పవచ్చు. ఏదంటే చిన్న వయసులో ఇటువంటి విద్యార్థులను ఎలాగా మోటివేట్ చేసి ఇటువంటి మంచి పనులు చేయడం వల్ల విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి మంచిని ప్రోత్సహించి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రోత్సహించిన ఆదిత్య ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ని రచ్చా మీడియా అభినందిస్తుంది. అలాగే ప్రిన్సిపల్ గారిని కూడా అభినందిస్తూ ఇటు ఐటీసీ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని కూడా మనస్ఫూర్తిగా మా రచ్చా మీడియా యాజమాన్యం తరఫున మేమంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా తడి చెత్తను అలాగే పొడి చెత్తను వేరువేరుగా వేయండి, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తే మనకి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చెట్లు నరకడం వల్ల మనకి ఆక్సిజన్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇటువంటి ఏవైతే పనికిరాని పుస్తకాలు ఉన్నాయో అన్నీ కూడా ఒక కట్టలుగా కట్టి అందరూ కూడా అలా చేసి పాత పుస్తకాలు ఇస్తే ఒక రీతిలో చెప్పాలంటే బంగారం షాపుల్లో పాత వెండి ఇస్తే కొత్త వెండి ఇస్తూ ఉంటాడు, పాత బంగారం ఇస్తే కొత్త బంగారం ఇస్తాం. అలాగే ఇక్కడ ఆదిత్య సంస్థలో పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు కూడా ఇస్తామని ఇక్కడైతే ప్రిన్సిపల్ అయితే తెలియజేశారు. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి.